Hello, upcoming 2025 officers. Welcome to Mentors Academy. Thank you so much for visiting our YouTube channel. ఈ రోజు మనము GS2 PYQ అనాలిసిస్ చేద్దామండి. యూనిట్ 4. వెల్కమ్ టు మెంటర్స్ అకాడమీ. డౌన్లోడ్ మెంటర్స్ అకాడమీ యాప్ అండి. స్కాన్ చేసుకోండి. ఇప్పుడు వచ్చే డాక్యుమెంట్ మీకు ఇందులో పెట్టేయడం జరుగుతుంది. ఫ్రీ మెటీరియల్ అనే సెక్షన్ ఉంటుంది మన యాప్లో. అందులో మీకు PYQ అనాలిసిస్ అప్కమింగ్ 2025 PYQ అనాలిసిస్ అండ్ ఫోల్డర్ పెడతాను. దాంట్లో పెట్టేస్తానండి. ఆల్రెడీ పెట్టేశాను, మీరు చూసుకోండి. ఈ డాక్యుమెంట్ మళ్ళీ అప్లోడ్ చేస్తానండి. యూపీఎస్సీ GS2 PYQ అనాలిసిస్ అండి. టాపిక్ ఏంటి? ఈరోజు టాపిక్ వచ్చేసి కంపారిజన్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషనల్ స్కీమ్ విత్ దట్ ఆఫ్ అదర్ కంట్రీస్ అని ఉందండి సిలబస్లో. ఓకేనా? యూనిట్ 4 అండి ఇది. ఓకేనా? సిలబస్లో ఎలా ఉంది? ఇలా ఉంటే మనం ఎలా చూడాలి? అసలు PYQ అనాలిసిస్ చాలా ఇంపార్టెంట్ అండి. పాస్ట్ క్వశ్చన్స్ చూస్తూనే మీరు అప్కమింగ్ 2025కి ఈజీగా ట్యాకిల్ చేయగలుగుతారు. అలా చూడడం వల్ల ఏమవుతుందంటే యూపీఎస్సీ లైన్స్లో ప్రిపరేషన్ అవుతుంది. ఓకేనా? ఈజీ అయిపోతుంది మీకు. ఏం అడిగాడు, ఏం అడగొచ్చు అని చెప్పి రెడీగా ఉండాలి మీరు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగింది యూపీఎస్సీ పాస్ట్లో? ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగింది చూద్దాము. ఓకే, ఇండియా అండ్ యుఎస్ఏ ఆర్ టూ లార్జ్ డెమోక్రసీస్. ఇండియా అండ్ యుఎస్ఏ అంటున్నాడు. ఓకే, రైట్. ఆర్ టూ లార్జ్ డెమోక్రసీస్. ఎగ్జామిన్ ద బేసిక్ టెనెంట్స్ ఆన్ విచ్ ద టూ పొలిటికల్ సిస్టమ్స్ ఆర్ బేస్డ్. సింపుల్ అండి. ఈ ఇండియా అండ్ యుఎస్ఏ వచ్చేసి రెండు లార్జ్ డెమోక్రసీస్ ఉన్నాయి, దాని పొలిటికల్ సిస్టమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అంటున్నాడు. సింపుల్ అంతే. ఓకే, ఇండియా యుఎస్ఏ. ఎప్పుడు అడిగాడు ఇది? 2018లో అడిగాడు. ఓకేనా? రైట్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. వాట్ కెన్ ఫ్రాన్స్ లెర్న్ ఫ్రమ్ ద ఇండియాస్ కాన్స్టిట్యూషన్ అప్రోచ్ టు సెక్యులరిజం అంట. సెకండ్ క్వశ్చన్ ఏంటి? 2019లో ఏమడిగాడు? ఇదే యూనిట్ 4 నుంచి కంపారిజన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషనల్ స్కీమ్ విత్ దట్ ఆఫ్ అదర్ కంట్రీస్. ఓకే, ఫ్రాన్స్ రిలేటెడ్ గురించి మాట్లాడుతున్నాడు. మీకు హైలైట్ చేసి పెట్టేశాను నేను. లెర్న్ ఫ్రమ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్స్ అప్రోచ్ టు సెక్యులరిజం ఎలా ఫ్రాన్స్ నేర్చుకోవాలి ఇండియా అప్రోచ్ నుంచి అంటున్నాడు. సింపుల్ అంతే. మన ఇండియాని చూసి ఫ్రాన్స్ ఎలా నేర్చుకోవాలి? ఎందుకంటే ఫ్రాన్స్లో స్ట్రిక్ట్ సెపరేషన్ ఆఫ్ పవర్ ఉంది కదా, నెగిటివ్ సెక్యులరిజం ఉంది. అసలు స్టేట్ రిలీజియస్ మ్యాటర్స్లో అస్సలు ఇంటర్ఫియర్ కాకూడదు అనమాట. సెపరేషన్ ఆఫ్ చర్చ్ అండ్ స్టేట్ అనమాట, సెపరేషన్ ఆఫ్ రిలీజియన్ అండ్ స్టేట్. ఓకేనా? మన దగ్గర అట్లా కాదు, ఇంటిగ్రేషన్ ఉంటుంది. ఓకే, రైట్. మనది పాజిటివ్ సెక్యులరిజం అలా రాస్తాం. ఓకే, థర్డ్ క్వశ్చన్. ద జుడిషియల్ సిస్టమ్స్ ఇన్ ఇండియా అండ్ యూకే. ఫస్ట్ యుఎస్ఏ, ఫ్రాన్స్, యూకే. మీరు PYQని అనలైజ్ చేయండి. దేని మీద ఎక్కువ పడుతున్నాడు, ఏంటి ఇంపార్టెన్స్ ఏముంది అనేది అనలైజ్ చేయండి. అప్కమింగ్ 2025 ఈజీ అవుతుంది. ఇండియా అండ్ యూకే సీమ్ టు బి కన్వర్జింగ్ యాజ్ వెల్ యాజ్ డైవర్జింగ్. ఇండియా అండ్ యూకే జుడిషియల్ సిస్టమ్స్ ఎలా ఉన్నాయో అవి కలిసేలాగానే అనిపిస్తాయి, మళ్ళీ దూరం కూడా అయిపోతున్నాయి అన్నలాగా అనిపిస్తాయి అంటున్నాడు. సింపుల్ మన భాషలో. హైలైట్ ద కీ పాయింట్స్ ఆఫ్ కన్వర్జెన్స్. ఎలా ఒకటే కన్వర్జెన్స్, ఇంటిగ్రేషన్ ఎలా ఉంది, మనది వాళ్ళది సిమిలర్ ఎలా ఉంది, డైవర్జెన్స్ వాళ్ళది మనది ఎంత డిఫరెన్సెస్ ఎలా ఉన్నాయి అని చెప్పండి అంటున్నాడు. బిట్వీన్ ద టూ నేషన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దేర్ జుడిషియల్ ప్రాక్టీసెస్. మన జుడిషియరీలో ప్రాక్టీసెస్ ఎలా ఉన్నాయి, వాళ్ళ జుడిషియరీలో ప్రాక్టీసెస్ ఎలా ఉన్నాయి చెప్పుకుంటూ రావాలన్నమాట. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. క్రిటికల్లీ ఎగ్జామిన్. క్రిటికల్లీ కీ వర్డ్ అనమాట. ఇది చూడంగానే క్రిటికల్లీ టూ సైడ్స్ ఆఫ్ ద కాయిన్ రాయాలి, పాజిటివ్స్ నెగిటివ్స్. క్రిటికల్ అంటే కొంచెం నెగిటివ్స్ వైపు ఎక్కువ, ఛాలెంజెస్ వైపు ఎక్కువ చూపించాలన్నమాట. ఓకేనా? ఓకే, ఫోర్త్ వన్. క్రిటికల్లీ ఎగ్జామిన్ ద ప్రొసీజర్స్ త్రూ విచ్ ద ప్రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా అండ్ ఫ్రాన్స్ ఆర్ ఎలెక్టెడ్. ఇండియా అండ్ ఫ్రాన్స్ ఎలక్షన్ ప్రొసీజర్ అడుగుతున్నాడు. ఓకేనా? అక్కడ ఏమడిగాడు? సెక్యులరిజం అడిగాడు. ఇప్పుడు ఇండియా అండ్ ఫ్రాన్స్ ప్రెసిడెంట్స్ ఎలా ఎలక్ట్ చేయబడతారు అని అడుగుతున్నాడు. సింపుల్ డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఏమంతా కాంప్లికేటెడ్గా లేదు. మీ కింద నేను మోడల్ ఆన్సర్ ఒకటి పెట్టాను, మెటీరియల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యుఎస్ఏ రిలేటెడ్ ఏం అడగొచ్చు, మనం ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఏమున్నాయి అని చెప్పి. ఓకేనా? నెక్స్ట్ కంపేర్ అండ్ కాంట్రాస్ట్ అంటున్నారు. కంపేర్ చేయాలి, మళ్ళీ కాంట్రాస్ట్ చేయాలి రెండు. ద బ్రిటిష్ అండ్ ఇండియన్, యూకే అండ్ ఇండియా వచ్చింది కదా. ఇక్కడ జుడిషియరీ గురించి అడిగాడు. ఇప్పుడు ఏమడుగుతున్నాడు చూద్దాం. అప్రోచెస్ టు పార్లమెంటరీ సోవరెనిటీ. పార్లమెంటరీ సోవరెనిటీ మనది ఎలా ఉంటుంది? మేజర్గా మనం పార్లమెంటరీ ఫీచర్స్ బ్రిటిష్ నుంచే తీసుకున్నాం కదా, యూకే నుంచి. అంటే యాక్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935 యాక్ట్, అందులో ఉన్న పార్లమెంటరీ ఫీచర్స్ మేజర్గా మనం అవి కాపీ చేసాం కదా. కాబట్టి ఆ కంటెక్స్ట్లో రాసుకుంటూ రావాలన్నమాట. కంపేర్ అండ్ కాంట్రాస్ట్, ఏమి సిమిలర్గా ఉన్నాయి, ఏమి డిఫరెన్స్ ఉన్నాయి అని చెప్పి చెప్పుకుంటూ రావాలి. కంపారిజన్ కూడా చేయాలి బాగా. అప్రోచెస్ టు పార్లమెంటరీ సోవరెనిటీ. పార్లమెంటరీ ఎలా ఉంది? మనది పార్లమెంటరీ సోవరెనిటీ ఉంది, కానీ స్ట్రిక్ట్ సెపరేషన్ ఆఫ్ పవర్ లేదు. కానీ వాళ్ళ దాంట్లో పార్లమెంటే సుప్రీం అనమాట. యూకేలో బ్రిటిష్ వాళ్ళది పార్లమెంటే సుప్రీం అనమాట వాళ్ళది. ఓకేనా? ఓకే, అది పార్లమెంట్ ఏదైతే లా చేస్తుందో అది ఫైనల్ అనమాట. అట్లా పార్లమెంటరీ సోవరెనిటీ వాళ్ళది ఎలా ఉంది, మనది ఎలా ఉంది. మన దగ్గర చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉన్నాయి. ఒకవేళ పార్లమెంట్లో ఏమైనా లా చేస్తే జ్యుడిషియరీ చెక్ చేసి జ్యుడిషియల్ రివ్యూ చేయొచ్చు. అది దేని కింద చేయొచ్చు ఆర్టికల్ మీరు ఒకసారి కమెంట్ చేయండి. సుప్రీంకోర్టు స్పెసిఫికల్గా. ఓకేనా? రైట్.
చేసి చెప్పొచ్చు ఇది తప్ప కరెక్టా అని. ఎన్జేసీ యాక్టర్ని తీసి కొట్టేసింది, ఎన్నో యాక్ట్స్ జ్యుడిషియరీ కొట్టేసింది కదా, తీసేస్తుంది. ఇది కరెక్ట్ కాదు, కాన్స్టిట్యూషన్కి సరిగా లేదు, ఏమైనా ఫండమెంటల్ రైట్స్కి వైలేట్ చేస్తుంది అంటే కొట్టేస్తుంది కదా అట్లా. నెక్స్ట్ క్వశ్చన్, డిస్కస్ ఇండియా యాజ్ ఎ సెక్యులర్ స్టేట్ అండ్ కంపేర్. సెక్యులరిజం గురించి ఫ్రాన్స్తో ఒకసారి కంపేర్ చేశాడు, ఇప్పుడు యుఎస్తో కంపేర్ చేస్తున్నాడు. యుఎస్తో కొంచెం ఎక్కువ అడుగుతాడండి, ఎందుకంటే యుఎస్తో కొంచెం మన ఫంక్షనాలిటీస్ కొంచెం ఎలా ఉన్నాయంటే యుఎస్తో ఎక్కువ ఏమంటే ఇమిడిపోయి ఉన్నాయన్నమాట. కాబట్టి కొంచెం చూస్తాం. పార్లమెంటరీ ఫంక్షన్ మనం బ్రిటిష్ నుంచి తీసుకున్నా కూడా ఏమో యూపీఎస్సీ కొంచెం యూఎస్ వైపు టిల్ట్ అవుతూ ఉంటుంది. యూఎస్ ఎప్పుడు న్యూస్లో ఉంటుంది కదా, మనది వాళ్ళది ఎలా ఉంది అన్నట్ల. ఓకేనా, న్యూస్లో ఉంది, ఎందుకు ఉంది, ప్లస్ రీజన్స్ ఏంటి ఉండడానికి, ఎలా అడగొచ్చు అనేది కూడా నేను మొత్తం పెట్టాను, డిస్కస్ చేద్దాము. లాస్ట్ క్వశ్చన్, డిస్కస్ ఇండియా యాజ్ ఏ 2024లో లాస్ట్ ఇయర్ అడిగింది, ఏం అడిగాడు? ఇండియా యాజ్ ఏ సెక్యులర్ స్టేట్ న్యూస్లో ఉంది. సెక్యులరిజం గురించి ప్రియాంబుల్లో సెక్యులర్ అనే వర్డ్ తీసేయాలన్నా ఉంచాలన్నా, ఎప్పుడు పెట్టారు ఏంటి డిస్కషన్ ఉంది కాబట్టి, ఆ 2024లో న్యూస్లో ఉంది కాబట్టి అడిగాడు అనమాట. ఏదైనా మీరు ఆ టైంలో న్యూస్లో ఏమి కంపారిజన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషనల్ స్కీమ్ అంటున్నప్పుడు ఆ టైంలో ట్రెండింగ్లో కరెంట్లో న్యూస్లో ఏముంది చూసుకొని ఆ బిట్వీన్ ద లైన్స్ చదవాలన్నమాట. నేను ఆల్రెడీ చేసి పెట్టాను, మీకు హెల్ప్ఫుల్ అవుతుంది, చూడండి ప్రశాంతంగా. అండ్ కంపేర్ విత్ మీ టైం ఎక్కడ ఒక్క 1 minute కూడా వేస్ట్ చేయకుండా ఉంటుంది అనమాట. ప్రశాంతంగా చూడండి. డిస్కస్ ఇండియా యాజ్ ఎ సెక్యులర్ స్టేట్ అండ్ కంపేర్ విత్ ద సెక్యులర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద యుఎస్ కాన్స్టిట్యూషన్. ఎలా రాస్తారు? ఇండియా యాజ్ ఎ సెక్యులర్ స్టేట్, మన కాన్స్టిట్యూషన్ ఫాదర్స్ సెక్యులరిజం డైరెక్ట్ సెక్యులర్ అనే వర్డ్ పెట్టకున్నా కూడా ఏ ఆర్టికల్స్లో పెట్టారు అని ఆర్టికల్ 25 to 28 అలా రాసుకుంటూ ఇంట్రడక్షన్ చేసుకుంటూ రావాలన్నమాట. కంపేర్ విత్ ద సెక్యులర్ ప్రిన్సిపల్స్ యూఎస్ కాన్స్టిట్యూషన్లో ఎలా ఉన్నాయి సెక్యులరిజం ప్రిన్సిపల్స్ రాస్తూ మన కంట్రీలో ఎలా ఉన్నాయి, మనం ప్రియాంబుల్ 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా 1976 ద్వారా యాడ్ చేసాము, అట్లా రాసుకుంటూ రావాలన్నమాట. ఓకే, నెక్స్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. ఇప్పుడు ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఫర్ 2025 మెయిన్స్, ఇప్పుడు వచ్చే మెయిన్స్కి ఆగస్ట్ 2022 నుంచి స్టార్ట్ అవుతుంది కదా, ఎలా అడగొచ్చు? ఈ యూనిట్ 4 ఇండియన్ కాన్స్టిట్యూషనల్ కంపేర్ ఇండియన్ కాన్స్టిట్యూషనల్ విత్ స్కీమ్ విత్ దట్ ఆఫ్ అదర్ కంట్రీస్ అన్నాడు. ఆ టాపిక్లో క్వశ్చన్స్ ఎలా అడగొచ్చు? ఓకేనా, ఫస్ట్ క్వశ్చన్ ఎలా అడగొచ్చు? కంపేర్ మనం అంతా అనాలిసిస్ చేసి పీవైక్యూని న్యూస్లో ఏమున్నాయి అనేది రీజన్స్ కూడా పెట్టేశాను. ఎలా అడగొచ్చు అనేది నేను ముందే ఇంట్యూట్ చేసి మీకోసం ఇస్తున్నాను అనమాట. మీరు ప్రశాంతంగా వినండి. కంపేర్ ద కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్స్ ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. ఓకేనా, ఈ ఆర్టికల్లో వస్తుందో తెలుసు అనుకుంటా మీకు. ఇన్ ఇండియా అండ్ ద యునైటెడ్ స్టేట్స్. ఓకేనా, న్యూస్లో ఉందన్నమాట బాగా, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. సెకండ్, హౌ డు కోర్ట్స్ ఇన్ బోత్ కంట్రీస్ ఇంటర్ప్రిట్ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కదా ఫండమెంటల్ రైట్స్లో. ఫండమెంటల్ రైట్స్ మనకు డైరెక్ట్ మనం సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు, కానీ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయి కదా. అలా ఎలా వాళ్ళ జ్యుడిషియరీ ఎలా ఇంటర్ప్రిట్ చేస్తుంది, మన జ్యుడిషియరీ ఎలా ఇంటర్ప్రిట్ చేస్తుంది అని చెప్పి అలా అడగొచ్చు అనమాట. నెక్స్ట్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇది చాలా ఖచ్చితంగా అడిగే, నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి ఇది ఈ టర్మ్స్లో, ఎందుకంటే చాలా రీజన్స్ ఉన్నాయి, చెప్తాను మీకు. డిఫరెన్షియేట్ బిట్వీన్ ద ప్రెసిడెన్షియల్ సిస్టమ్ ఆఫ్ యుఎస్ఏ, సిస్టమ్ ఎలా ఉంది ప్రెసిడెన్షియల్ సిస్టమ్, విత్ దట్ ఆఫ్ పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ ఇండియా. మనది పార్లమెంటరీ సిస్టమ్ ఉంది, వాళ్ళది ప్రెసిడెన్షియల్ సిస్టమ్ ఉంది కదా. యూఎస్ఏలో ప్రెసిడెంట్ పవర్ఫుల్ కదా, అక్కడ స్ట్రిక్ట్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ ఉన్నాయి. మన దగ్గర అట్లా స్ట్రిక్ట్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ ఉన్నా కూడా ఇంటిగ్రేషన్ ఉంది మనది. ఓకేనా, రైట్, ఇంక్లూజివ్ ఇంటిగ్రేషన్ ఉంది, చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉన్నాయి, కీవర్డ్స్. ఓకేనా, రీజన్స్ ఏంటి ఇలా అడగడానికి, ఈ క్వశ్చన్ పైన అడగడానికి? డిఫరెన్షియేట్ బిట్వీన్ ప్రెసిడెన్షియల్ సిస్టమ్ ఆఫ్ యూఎస్ఏ విత్ దట్ ఆఫ్ పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ ఇండియా. ఇప్పటివరకు ఈ టర్మ్స్లో అడగలేదన్నమాట, నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అంటే రీజన్స్, ఎలక్షన్స్ జరిగాయి యూఎస్ఏలో 2024లో. ఓకేనా, ప్రెసిడెంట్ ట్రంప్ ఎలక్ట్ అయ్యి వచ్చాడు కాబట్టి కూడా ఇది అడగొచ్చు. నెక్స్ట్, ట్రంప్ ఇన్ న్యూస్, ట్రంప్ చాలా న్యూస్లో ఉన్నాడు, తెలుసు మీకు, చెప్తాను ఎందుకు. ఫస్ట్ టారిఫ్స్ ఇష్యూ, టారిఫ్స్ వేస్తున్నాడు, ఇండియా మీద వేసాడు, చైనా మీద డబల్ వేసేసి 200% దాకా తీసుకెళ్ళి మళ్ళీ తగ్గించి మొత్తం గందరగోళం చేసేస్తున్నాడు. ఓకేనా, అట్లా. సెకండ్, శాంక్షన్స్ బిల్ అని తీసుకొచ్చాడు కాబట్టి విచ్ విల్ ఇంపాక్ట్ ఇండియాని ఇంపాక్ట్ చేస్తుంది కాబట్టి కూడా ట్రంప్ న్యూస్లో ఉన్నాడు. బిగ్ బ్యూటిఫుల్ బిల్ అని రీసెంట్గా 2-3 రోజులు న్యూస్ జరుగుతుంది. ఇంకా బిగ్ బ్యూటిఫుల్ బిల్ వాళ్ళ పార్లమెంట్ పాస్ చేసేసింది. అంటే మన దగ్గర పార్లమెంట్ అంటారు, వాళ్ళ దగ్గర కాంగ్రెస్ అంటారు, సింపుల్. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు, సెనేట్ ఉంటుంది వాళ్ళ దగ్గర, మన దగ్గర లోక్సభ రాజ్యసభ ఉంటుంది. ఓకేనా, రైట్. బిగ్ బ్యూటిఫుల్ కూడా బిల్ న్యూస్లో ఉన్నందుకు కూడా అడగొచ్చు అనమాట. ఇలా అడగొచ్చు, డిఫరెన్షియేట్ బిట్వీన్ ద ప్రెసిడెన్షియల్ సిస్టమ్ ఆఫ్ యుఎస్ఏ విత్ దట్ ఆఫ్ పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ ఇండియా. దీనికి మీరు ఎలా ఆన్సర్ రాస్తారు? మీరు, నేను పెట్టేశాను మోడల్ ఆన్సర్. ఎలా రాస్తారంటే, ద యునైటెడ్ స్టేట్స్ ఆపరేట్స్ అండర్ ఏ ప్రెసిడెన్షియల్ సిస్టమ్. ఓకే, ప్రెసిడెన్షియల్ సిస్టమ్ మనది పార్లమెంటరీ సిస్టమ్, క్యారెక్టరైజ్డ్ బై ఏ క్లియర్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ అని చెప్తాం. ఓకేనా, క్లియర్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ ఉన్నాయి. వేరియాస్ ఇండియా విషయానికి వస్తే ఏ పార్లమెంటరీ
డెమోక్రసీ, మన దగ్గర పార్లమెంటరీ డెమోక్రసీ ఉందన్నమాట. ఎగ్జాంప్లిఫైస్ ఏ ఫ్యూషన్ ఆఫ్ దిస్ బ్రాంచెస్, మిక్చర్ ఆఫ్ దిస్ బ్రాంచెస్ అని చెప్పి చెప్తాము. ఓకేనా, రైట్. ఇట్లా ఎగ్జాంప్లిఫైస్ ఫ్యూషన్, కొంచెం టర్మినాలజీ కొంచెం రాస్తే బాగుంటుంది. రాకపోయినా ఆ టైంలో గుర్తు రాకపోయినా నో ప్రాబ్లం, జనరల్గా మనకు అర్థమయ్యే జనరలైజ్డ్ రాసినా కూడా నో ప్రాబ్లం. ఓకేనా, పెట్టాను నేను, గుర్తుంటే రాయండి, నో ప్రాబ్లం. అండర్స్టాండింగ్, నెక్స్ట్ అండర్స్టాండింగ్ దీస్ డిఫరెన్సెస్ ఈజ్ క్రూషియల్. ఎందుకంటే డిఫరెన్సెస్ చెప్పండి అని చెప్పినప్పుడు ఇలా ఇంట్రడక్షన్ ఒక 2 పార్ట్స్లో డివైడ్ చేసి రాస్తే చాలా బాగుంటుంది అనమాట. ఇట్లా కనెక్షన్ ఉంటుంది, కనెక్షన్ బిల్డ్ అవుతుంది. అండర్స్టాండింగ్ దీస్ డిఫరెన్సెస్ ఈజ్ క్రూషియల్ టు అప్రిషియేటింగ్ ద యూనిక్ పొలిటికల్ ల్యాండ్స్కేప్స్ అండ్ ఫంక్షనల్ డైనమిక్స్ ఆఫ్ దీస్ 2 లార్జ్ డెమోక్రసీస్. ఇవి 2 లార్జ్ డెమోక్రసీస్ కదా. ఇండియా ఇస్ ద లార్జెస్ట్ డెమోక్రసీ, ఓకేనా, ఇన్ ద వరల్డ్. ఓకేనా, చాలా అసలు ఫుల్ చైనా కంటే మనం పాపులేషన్ పెరిగిపోయినాం కదా. 2023 నవంబర్ 11 డేట్ కూడా మీకు గుర్తుండొచ్చు. ఒక బాబు పాపను పుట్టారు కదా ఆ రోజు. ఓకేనా, రైట్. మనం చైనాని దాటేసామన్నమాట. ఇలా రాస్తాం ఇంట్రడక్షన్లో. తర్వాత బాడీలో ఎలా రాస్తామంటే ఒక టేబుల్ వేస్తాము. డిఫరెన్షియేషన్ చెప్పాడు కాబట్టి ఒక టేబుల్ వేస్తాం. ఏం చేస్తాం, ఫస్ట్ హెడ్ ఆఫ్ ది స్టేట్ అని రాస్తాము. ఫీచర్ హెడ్ ఆఫ్ ది స్టేట్. ప్రెసిడెన్షియల్ సిస్టమ్ యూఎస్ఏలో ఎలా ఉంది, పార్లమెంటరీ సిస్టమ్ ఇండియాలో ఎలా ఉంది అని ఇలా డిఫరెన్షియేట్ చేసి ఫస్ట్ పాయింట్ హెడ్ ఆఫ్ స్టేట్ ఎలా ఉన్నాడు, ప్రెసిడెంట్ ఉంటారు. ఎవరు ఉంటారు, ప్రెసిడెంట్ ఉంటారు యూఎస్ఏలో. మన దగ్గర కూడా ప్రెసిడెంటే, కానీ సెరెమోనియల్ అనమాట. ఓకేనా, స్ట్రిక్ట్ కాదు, సెరెమోనియల్ ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ హెడ్ ఆఫ్ గవర్నమెంట్ ఎవరు ఉంటారు, ఇక్కడ ప్రెసిడెంట్ ఉంటారు అనమాట. ప్రెసిడెంట్ ఉంటారు. హెడ్ ఆఫ్ గవర్నమెంట్ ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ ఉంటారు. ఇక్కడ ప్రెసిడెంట్ ఉంటే ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ ఉంటారు. ప్రైమ్ మినిస్టర్ ఇస్ ద రియల్ ఎగ్జిక్యూటివ్, ఎగ్జిక్యూటివ్ హెడ్. ఇక్కడ నామినల్ ఎగ్జిక్యూటివ్ అయినా, నామినల్, సెరమోనియల్, నామినల్ అంటారు. ఓకేనా, నామినల్ హెడ్ ఆఫ్ ది స్టేట్ అనమాట. నామినల్ అయినా మేజర్ గా ప్రైమ్ మినిస్టర్ కీ రోల్ ప్లే చేస్తాడు, రియల్ ఎగ్జిక్యూటివ్ అంటాం. ఓకేనా, థర్డ్ వన్ ఎలక్షన్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ ఎలా ఉంటుంది, డైరెక్ట్లీ ఎలక్టెడ్ బై ద పీపుల్. ఇక్కడ వీళ్ళ ప్రెసిడెంట్ ట్రంప్ డైరెక్ట్ పీపుల్ ఎలక్ట్ చేస్తారనమాట ఆయనని. ప్రైమ్ మినిస్టర్ ఫ్రమ్ ఇక్కడ ఎలా ఉంటుంది, ప్రెసిడెంట్ కాదు, ప్రైమ్ మినిస్టర్ ఫ్రమ్ మెజారిటీ పార్టీ ఇన్ లెజిస్లేచర్. ఓకేనా, మెజారిటీ పార్టీ ఇన్ లెజిస్లేచర్. రియల్ ఎగ్జిక్యూటివ్ వచ్చేసి ప్రైమ్ మినిస్టర్. తర్వాత ఏం చెప్తాము, పార్టీ ఇన్ లెజిస్లేచర్, ప్రెసిడెంట్, పార్లమెంటరీ సిస్టమ్ ఇన్ ఇండియా. ప్రెసిడెంట్ ఇండైరెక్ట్లీ ఎలక్టెడ్ అని చెప్తాము. ప్రెసిడెంట్ ఎలా ఎలక్ట్ అవుతాడు, ఇండైరెక్ట్లీ ఎలక్టెడ్ అని ఈ ఒక పాయింట్ కూడా పెడతాము. ఇక్కడ ఎలక్టోరల్ కాలేజ్ రిప్రజెంట్ చేస్తుంది, ఎలక్టోరల్ కాలేజే ఎన్నుకుంటుంది డైరెక్ట్ గా, పీపుల్ డైరెక్ట్లీ ఎలక్టెడ్ బై ద పీపుల్ అని చెప్పి చెప్తాం యూఎస్ఏ దాంట్లో. నెక్స్ట్ పాయింట్, ఫోర్త్ పాయింట్ ఎలా రాస్తారు మీరు, రిలేషన్షిప్ బిట్వీన్ ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేచర్. ఎగ్జిక్యూటివ్ కి లెజిస్లేచర్ కి రిలేషన్ ఎలా ఉంది అని చెప్తారు. సెపరేషన్ ఆఫ్ పవర్స్ ఉన్నాయి, డిస్టింక్ట్ బ్రాంచెస్ ఉన్నాయి. కింద వీలైతే కాంగ్రెస్ అని చెప్పి రాసి, ఇక్కడ కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ లో 2 ఉంటాయి, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, సెనేట్ ఒకటి ఉంటుంది. సెనేట్ అప్పర్ హౌస్, ఇది అంటే మన రాజ్యసభ లాగా అప్పర్ హౌస్ అని చెప్పి రాస్తారు. సెనేట్ రిప్రజెంటేటివ్స్, ఓకేనా, రిప్రజెంటేటివ్ బాడీ ఒకటి ఉంటుంది, దాన్ని లోయర్ హౌస్ అంటారు. అర్థం కాకుండా నో ప్రాబ్లం, జస్ట్ ఉంటే కాంగ్రెస్, సెనేట్, రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద పీపుల్ అన్నట్లు ఒకటి ఉంటుంది బాడీ. లోక్సభ, రాజ్యసభ. ఫ్యూజన్ ఆఫ్ పవర్స్. ఓకే, ఎగ్జిక్యూటివ్ ఈజ్ ఏ మిక్చర్ ఆఫ్ పవర్స్. ఎగ్జిక్యూటివ్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ లెజిస్లేచర్. ఆర్టికల్ ఏదో చెప్పండి, కమెంట్లో పెట్టండి, కమెంట్స్ చేస్తుండండి. నేను పెట్టే ఎఫర్ట్కి మీకు కమెంట్స్ చేస్తే ఇంకా మోటివేషన్ వస్తుంది అనమాట. లైక్ కూడా చేయండి, వీడియో చూసేవాళ్ళు లైక్ చేస్తే మన ఫ్రెండ్స్ అందరికీ, మీ కొలీగ్స్, మన ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఆస్పిరెంట్స్ వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ అకౌంటబిలిటీ ఎలా ఉంది, ప్రెసిడెంట్ నాట్ డైరెక్ట్లీ అకౌంటబుల్ టు లెజిస్లేచర్. ప్రెసిడెంట్ సెపరేట్ బాడీ ఉంటుంది, స్ట్రిక్ట్ సెపరేషన్ ఉంటాడు ప్రెసిడెంట్. కానీ ఇక్కడ ఏంటి, ఎగ్జిక్యూటివ్ వచ్చేసి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు లెజిస్లేచర్. చెప్పాను మీకు ఆల్రెడీ. లెజిస్లేచర్ పార్లమెంట్ కి ఎగ్జిక్యూటివ్ ఎవరైతే ఉన్నారో, ప్రైమ్ మినిస్టర్ కానీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు కదా, ప్రైమ్ మినిస్టర్ హెడ్ చేస్తాడు కదా, వాళ్ళు అకౌంటబుల్ ఉంటారు లెజిస్లేచర్కి. ఎలా అకౌంటబుల్ ఉంటారు, స్పెసిఫికల్గా పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీస్ ఉంటాయి, తర్వాత రిపోర్ట్స్ ఇవ్వాలి వీళ్ళు, తర్వాత పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఉంటుంది. అలా కమిటీస్ ద్వారా అకౌంటబుల్ ఉంటారనమాట. ఓకేనా, నెక్స్ట్ టెన్యూర్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఫిక్స్డ్, 4 yearsకి ఫిక్స్ చేసేస్తారనమాట. 4 yearsకి ఉంటాడు. ఒకసారి ట్రంప్ 4 years వర్క్ చేస్తాడు, మళ్ళీ 4 years, అట్లా 4 years ఎలక్షన్స్ జరుగుతాయి. ఫ్లెక్సిబుల్ ఇక్కడ మన దాంట్లో, డిపెండ్స్ ఆన్ కాన్ఫిడెన్స్ ఆఫ్ ద లెజిస్లేచర్. ఒకవేళ పార్లమెంట్లో స్పెసిఫికల్గా లోక్సభలో మెజారిటీ తగ్గిపోతే ఎప్పుడైనా దిగిపోవచ్చు అనమాట, ఎప్పుడైనా దించేయచ్చు వాళ్ళని. ఓకేనా, రైట్. ఓకే, అట్లా నో కాన్ఫిడెన్స్ మోషన్ తీసుకొచ్చి దించేయచ్చు, అట్లా అపోజిషన్. అది చెప్తాం. క్యాబినెట్ ఎలా ఉంది, అపాయింటెడ్ బై ప్రెసిడెంట్, నాట్ నెసెసరీలీ ఫ్రమ్ లెజిస్లేచర్ అనమాట. క్యాబినెట్ లెజిస్లేచర్ నుంచి ఉండాల్సిన, పార్లమెంట్ నుంచి ఉండాల్సిన అవసరం లేదు. అదే వాళ్ళ దాంట్లో కాంగ్రెస్ అంట, కాంగ్రెస్ నుంచి ఉండాల్సిన అవసరం లేదు. అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ ఆన్ పిఎంస్ అడ్వైస్. క్యాబినెట్ ఎలా ఉంటుంది, ప్రైమ్ మినిస్టర్ అడ్వైస్ చేస్తే ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. యూజువల్లీ ఫ్రమ్ లెజిస్లేచర్ నుంచే ఉంటారు అనమాట. ఎంపీస్, మినిస్టర్స్ వాళ్ళే ఉంటారు కదా, క్యాబినెట్ మినిస్టర్స్ అంటారు కదా వాళ్ళని. ఓకేనా, నెక్స్ట్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఎలా ఉన్నాయి, ఎక్స్ప్లిసిట్ సిస్టమ్ ఆఫ్, ఓకేనా, స్ట్రిక్ట్ సిస్టమ్ ఆఫ్
చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఎవరిది వాళ్ళకి స్ట్రిక్ట్ ఉంటాయి అనమాట, అది చెప్తాను. ఎగ్జిక్యూటివ్ అకౌంటబిలిటీ టు లెజిస్లేచర్ ఉంటుంది, మళ్ళీ జ్యుడిషియల్ రివ్యూ ఉంటుంది చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ లో. ఇక్కడ స్పెసిఫికల్గా జ్యుడిషియల్ రివ్యూ ఉంటుంది మన దాంట్లో. పార్లమెంట్ ఏదైనా తప్పు చేసినా, ఎగ్జిక్యూటివ్ ఏదైనా తప్పు చేసినా వాళ్ళకి అకౌంటబిలిటీ జ్యుడిషియరీ గుర్తు చేస్తుంటారు అనమాట, మాటి మాటికి ఏదైనా తప్పు చేస్తే లాస్ని కొట్టేయడము చేస్తుంటుంది. ఓకేనా. నెక్స్ట్ 9th పాయింట్. ఎన్ని పాయింట్స్ పెట్టాను చూడండి, మీకు డీటెయిల్గా రాయడానికి సరిపోతుంది నీట్గా. పొలిటికల్ స్టెబిలిటీ ఎలా ఇప్పటికీ మీకు గుర్తుండిపోయింది పాయింట్స్. మోర్ స్టేబుల్ ఉంటుంది, ఫిక్స్డ్ టెన్యూర్ ఉంటుంది. ఇక్కడ మోర్ స్టేబుల్ ఉంటుంది ఎందుకంటే ప్రెసిడెంట్ పవర్ఫుల్ ఉంటాడు కదా, సపరేట్ ఉంటుంది ప్రెసిడెంట్ బాడీ. క్యాన్ బి లెస్ స్టేబుల్, ఎందుకు ఓట్ ఆఫ్ నో కాన్ఫిడెన్స్ తీసుకురావచ్చు, ఫ్రీక్వెంట్ ఎలక్షన్స్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కొంచెం లెస్ స్టేబుల్ అని చెప్పి చెప్తాం అనమాట పార్లమెంటరీ డెమోక్రసీ మనది. ఓకే, కన్క్లూజన్ ఎలా రాస్తారు? ఇన్ ఎసెన్స్ ద యుఎస్ సిస్టమ్ ప్రయారిటైజెస్ ఏ స్ట్రాంగ్ ఇండిపెండెంట్లీ ఎలక్టెడ్ ఎగ్జిక్యూటివ్ ఉంటుంది అని చెప్పి చెప్తారు, విత్ చెక్స్ అగెయిన్స్ట్ పొటెన్షియల్ ఓవర్ రీచ్ అని చెప్పి చెప్తామన్నమాట. జ్యుడిషియరీ వాళ్ళది కూడా రివ్యూ చేస్తుంది. మనం యాక్చువల్గా చెప్పాలంటే జ్యుడిషియల్ రివ్యూ వాళ్ళ దగ్గర నుంచే మేజర్గా తీసుకున్నాం, అది ఓకేనా. వాళ్ళది స్ట్రిక్ట్ జ్యుడిషియరీ, వాళ్ళది ఫెడరల్ జ్యుడిషియరీ చాలా స్ట్రాంగ్గా అనలైజ్ చేస్తారు. మీరు మధ్యలో వినింటారు ట్రంప్ ఛార్జెస్ గురించి, ఫార్మర్ ప్రెసిడెంట్ ఉన్న అతని మీద ఛార్జెస్ ఉంటే జ్యుడిషియరీ చెక్ చేస్తుంది అని చెప్పి అట్లా రివ్యూ చేస్తారు. వైల్ ద ఇండియన్ సిస్టమ్ ఎంఫసైజెస్ ద ఎగ్జిక్యూటివ్స్ డైరెక్ట్ అకౌంటబిలిటీ అని చెప్పి చెప్తాం. ఎగ్జిక్యూటివ్ డైరెక్ట్ అకౌంటబిలిటీ టు ద ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద పీపుల్ ఇన్ ద లెజిస్లేచర్. లెజిస్లేచర్ అంటే పార్లమెంట్, లోక్సభ, పార్లమెంట్లో స్ట్రిక్ట్ అకౌంటబిలిటీ ఉంటుంది అని చెప్పి చెప్తాం ఇలా. ఓకేనా. ఎలా ఉంటుందో చెప్పాను మీకు. పిఏసి కమిటీస్ ద్వారా, స్టాండింగ్ కమిటీస్ ఉంటాయి, ఓకేనా. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీస్ ఉంటాయి, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఉంటుంది, దాని ద్వారా చెక్ చేస్తారనమాట. అల్టిమేట్లీ ఇలా 2 పాయింట్స్లో కన్క్లూజన్, 2 పాయింట్స్లో ఇంట్రడక్షన్, మధ్యలో బాడీ, ఇలా ఆర్గనైజ్డ్ వేగా కనెక్షన్ పెట్టుకుంటూ రాస్తే అసలు నెక్స్ట్ ఉంటాయి మార్క్స్, నెక్స్ట్ లెవెల్ వస్తాయి అనమాట. అల్టిమేట్లీ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ఎనీ డెమోక్రటిక్ సిస్టమ్ హింజెస్ నాట్ జస్ట్ ఆన్ ఇట్స్ స్ట్రక్చరల్ డిజైన్ అని చెప్పి చెప్తాం. జస్ట్ మనం ఆ స్ట్రక్చర్ ఎలా ఉందో దాని మీద డిపెండ్ అయ్యి ఉండకూడదు, బట్ ఆల్సో ఆన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఇట్స్ డెమోక్రటిక్ కల్చర్ అని చెప్పి చెప్తాము. ప్లస్ ద కమిట్మెంట్స్ ఆఫ్ ఇట్స్ పొలిటికల్ యాక్టర్స్ టు కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్. పొలిటికల్ యాక్టర్స్ అంటే ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, వీళ్ళందరి కమిట్మెంట్ ఎలా అయితే ఉంటుందో మన కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్, మన సంవిధానాన్ని, రాజ్యాంగాన్ని వాళ్ళు ఎలాగైతే అమలు పరుస్తారో దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుందని చెప్పి చెప్తాము. అండ్ యాక్టివ్ పార్టిసిపేషన్ ఆఫ్ ఇట్స్ సిటిజన్స్, మనము ప్రజలు పార్టిసిపేషన్ బాగా యాక్టివ్గా ఉంటే, అకౌంటబిలిటీ ఉంటే బాగా మనది ఏమంటారు సెపరేషన్ డెమోక్రటిక్ సిస్టమ్ మంచిగా వర్క్ అవుతుంది ఇండియాది అని చెప్పి చెప్తాము. వాళ్ళది కూడా అలా ఉంటే బాగుంటుంది అని చెప్పి చెప్పుకుంటూ వస్తాం అనమాట కన్క్లూజన్. ఓకేనా అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ విజిటింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఇలాగే మీకు నెక్స్ట్ అప్కమింగ్ డేస్లో మీకు ఎవ్రీడే వీలైతే మ్యాక్సిమం ఎవ్రీడే లేదా ఆల్టర్నేట్ డేస్లో ఇలా ప్రతి టాపిక్ పీవైక్యూస్, దాని రిలేటెడ్ ఏమేమి అడిగాడు, మళ్ళీ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ పెట్టి మళ్ళీ దాని రిలేటెడ్ కంటెంట్ ఎలా రాయాలి అని చెప్పి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తానండి. మీరు ప్రశాంతంగా ప్రిపేర్ అవ్వండి, ఏమి ఎక్కువ ఆలోచించకండి, టైంకి తిని టైంకి పడుకోండి. హోప్ మీరు అప్కమింగ్ ఆఫీసర్స్ అవుతానని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ సో మచ్ నాతో పాటు ట్రావెల్ చేసినందుకు. ఖచ్చితంగా ఒక్కసారి లైక్ అయితే కొట్టండి, మీరు విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తూ మెంటర్స్ అకాడమీని ముందుకు తీసుకెళ్తూ మీరు ముందుకు వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.